సంవత్సరంలో అన్ని విభాగాల్లో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 21,000 కోట్లతో రైల్వే లైన్ల ప్రాజెక్టు చేపట్టామన్నారు. ఏపీలో 73 రైల్వే స్టేషన్లను రీడెవలప్మెంట్ చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి, నెల్లూరు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. Honorable members of Parliament, they shared their opinion. They were mostly regarding ROB, RUBs, introduction of new trains, introduction of new stoppages. Mostly it was related to these only. So those have been noted and will be taken up at various levels. Including zonal as well as road level. One more project which may be of interest to all of you, that Tirupalayam Amravati Nambur line, that survey has been completed and the report has been submitted to Railway Board. Maybe in next few months we get the directions from Ministry of Railways. The length of that project is 56.5 km and the estimated cost is around 2,240 crores. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి అనేక రైల్వే ప్రాజెక్టుల విషయంలో అలాగే రాష్ట్రంలో అనేక రూట్లలో కొత్తగా అవసరమైనటువంటి ట్రైన్ల విషయంలో అలాగే ఆర్యూబీల విషయంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ల విషయంలో ఆర్ఓబి విషయంలో రాష్ట్రమంతా వచ్చినటువంటి ఎంపీలందరూ కూడా విషయాన్ని చెప్పడం జరిగింది. జనరల్ మేనేజర్ గారు, డిఆర్ఎం గారు, ఇట్లా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా దానికి సానుకూలంగా స్పందించినటువంటి విషయం. ఏదైతే మేజర్ ప్రాజెక్టులు ఉన్నాయో నర్సాపురం కోటిపల్లి రైల్వే లైను దాదాపు 25 సంవత్సరాలుగా చాలా కాలం పూర్తయినప్పటికీ లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక 1/2 కిలోమీటర్ కూడా పనికి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కారణం రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వకపోవడం, అక్కడ ఉన్నటువంటి అలైన్మెంట్ కోసం భూమిని సేకరించకపోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో నేను గతంలో 15 రోజుల క్రితం ఒక రివ్యూ మీటింగ్ పెట్టాను. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాన్ని